జునా. సరే, ఏం చేస్తుంటారు సార్? నేను వచ్చేసి బిజినెస్ చేస్తుంటాను. సరే, ఇప్పుడు ఎలక్షన్స్ హడావిడి మొదలైపోయింది. మరి అదే విధంగా చూసుకుంటే ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి రాజు గారికి ఇచ్చారు. అవతల వచ్చేసి బీవీ రామయ్య గారు వైసీపీ నుంచి ఉన్నారు. వీళ్ళలో ది బెస్ట్ ఎవరంటే మీరు ఏం చెప్పగలరు? అంటే ఇప్పటి పరిస్థితులను బట్టి చూస్తే సెంట్రల్కు బీజేపీకి మన తెలుగుదేశం పార్టీ తరపు నుండి నాగరాజు గారు అలయన్స్తో నిలబడినారు. సో వాళ్ళు కూడా ఉండొచ్చు. బట్ ఈయన వచ్చేసి ఎడ్యుకేటెడ్, మంచి వ్యక్తి, సౌమ్యుడు. మేము ఆయనతో చాలా దగ్గర కూడా మాట్లాడి చూసినాము. ఆయన మాటకారితనం, ఆయన మంచితనం బాగుంది. ప్రజలకు సేవ చేస్తాడనే ఒక ఆలోచన కూడా ఉంది. సో ఇట్లాంటి వ్యక్తినే కావాలి, అవసరం ఇప్పుడు. ఎందుకంటే రాష్ట్రం బాగుండాలా అంటే తెలుగుదేశం పార్టీ గెలిచాలా. దాంట్లో అసెంబ్లీకి భరతన్న కానీ, పార్లమెంటుకు బస్తిపాటి నాగరాజన్న కానీ ఇద్దరు కూడా చాలా కరెక్ట్గా డిసిషన్ తీసుకున్నారు. మంచి నిర్ణయం, మంచి క్యాండిడేట్లు ఉన్నారు. సో వాళ్ళు గెలిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. సార్, ఒక మాట ఇప్పుడే మీరు అన్న మాటనే సౌముడి అంటున్నారు. సమస్యల నుంచి గట్టిగా పోరాడి గట్టిగా మాట్లాడే సత్తా అక్కడ ఉండాలి సౌముడి అయినా కూడా. ఆ చేసి పోరాటం చేసి కర్నూలుకి కావాల్సినటువంటి ఏదైతే ఉందో అభివృద్ధి పనులు కానివ్వండి, సమస్యలు ఏదైతే ఉన్నాయని ఢిల్లీలో గట్టిగా మాట్లాడి చేయగలుగుతారని మీరు అనుకుంటున్నారు? ఈయనకు ఉంది ఆ టాలెంట్. ఎందుకంటే అవి చాలా చోట్ల కూడా ఆయన వాయిస్ కూడా చూసినాను. వాయిస్ ఓవర్ కూడా చాలా బాగుంది, చాలా నీట్గా మాట్లాడతాడు. ప్రతి ఒక్కరిని కూడా కలుపుకోయే మనస్తత్వం ఉంది. సో దీన్ని బేస్ చేసుకుంటే ఆయన పార్లమెంట్లో కూడా సమస్యలు లేవనెత్తగలడని చెప్పి ఒక అభిప్రాయం కూడా ఉంది. ఈ ఎంపీ నాగరాజుగా నిలబడినాడు ఈ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ. ఈయన గెలిస్తే గాన సో ఇద్దరి కలయికతోని కూడా మన కర్నూలు సిటీ కానీ, కర్నూలు జిల్లా కానీ అభివృద్ధి చెందడానికి ఒక మంచి అవకాశం ఉంది. పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ సమస్యలను లేవనెత్తాడు. చదువుకున్న వ్యక్తులు ఇద్దరు. సో మంచి ఎడ్యుకేటెడ్స్ కాబట్టి ప్రజల సమస్యలు, ప్రజల నాడి తెలిసిన వ్యక్తి భరతన. సో ఇది వాళ్ళకు పుట్టుకతో వచ్చినదని చెప్పొచ్చు. రాజకీయ పరంగా వాళ్ళ ఫాదర్ కూడా చాలా సేవలు చేసినారు. ఇది ఒక నమ్మకం ఉంది. నాకే కాదు, ప్రజలకు కూడా, ప్రతి కర్నూలు టౌన్లో ప్రతి ఒక్కరు కూడా ఆయనే గెలుస్తారని చెప్తున్నారు. సో గెలుస్తారని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం.